డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరైన మీడియా ప్రతినిధులు మరియు డాటా ప్రతినిధులు, ఇతర శ్రేయోభిలాషులు అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ ఉద్యమ ప్రక్రియకు ప్రత్యేకించి తొలగించిన ప్రొఫెసర్ ఉపేందర్ కుమార్, ఇప్పుడే పేరు వింటున్నాను, ఆ ఉపేందర్ కుమార్ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలనే డిమాండ్కు ఆయన పైన ఏమైనా ఆరోపణలు ఉంటే నోటీస్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి, చట్టబద్ధంగా ఏదైనా చేయదలిస్తే చేయండి, కానీ తొలగించిన తర్వాతనే ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సి రావడం అనేది దురదృష్టకరం. కనుక తప్పనిసరిగా ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలనే డాటా డిమాండ్కు పూలే అంబేద్కర్ ఆలోచన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మరియు మా ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఇక్కడే డాక్టర్ సత్యం, మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా దీనికి పూర్తి ఏకీభవిస్తున్నాం, ఆ డిమాండ్తో ఏకీభవిస్తున్నామని తెలియజేస్తున్నాను. మిత్రులు ఇద్దరు మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెంకటదాస్ గారు మరియు లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో కూడా భూస్వామ్య వ్యవస్థను ప్రస్తావించారు. ఇందులో ఎవ్వరు డౌట్ పడద్దు, ఆధునిక ప్రైవేటు విద్యా వ్యవస్థ ఇది నయా భూస్వామ్య వ్యవస్థ, దాంట్లో డౌట్ ఏమీ వద్దు. ఎవరికైనా డౌట్ ఉంటే తొలగించుకోండి. ఒకప్పుడు భూస్వాములు కదా తమ భూమిలోకి వచ్చిన కూలీలను ప్రత్యేకించి ఖచ్చితంగా భూస్వాములంతా కూడా ఒక ప్రివిలైజ్డ్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే, ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థలో ప్రివిలైజ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే. అండ్ ఆ భూముల్లోకి పోయిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో అండర్ ప్రివిలైజ్ సెక్షన్స్ వాళ్ళే. ఇప్పుడు కూడా అదే ప్రివిలైజ్డ్ సెక్షన్స్ అంతా ప్రైవేటు విద్యాలయాలను అన్నిటిని వాళ్ళు నడుపుతున్నారు. అదే అండర్ ప్రివిలైజ్ సెక్షన్స్ ఇక్కడ మళ్ళీ అప్పటి బానిసల్లాగానే ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇది నో డౌట్ నయా భూస్వామ్య వ్యవస్థ. అక్కడ వారు నచ్చిన విధంగా చేయించేవారు, రాత్రింబవళ్ళు ఇచ్చేటంత ఇచ్చేవాళ్ళు, తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా ఉంది. మీరు గమనించండి, ఎక్కడ పోయినా గమనించండి, ఆ పేర్లను గమనించండి, యజమానులను గమనించండి, అందులో పనిచేస్తున్న స్వీపర్ నుంచి మొదలుకుంటే లెక్చరర్స్ వరకు గమనించండి. ఈ సెక్షన్స్లలో ఎవరున్నారు, యజమాన్య సెక్షన్లలో ఎవరున్నారో మనం గమనిస్తే ఆ భూస్వామ్య వ్యవస్థ నయా రూపంలో ఇప్పుడు విద్యా వ్యవస్థగా, ప్రైవేటు విద్యా వ్యవస్థగా అవతరించిందన్న విషయాన్ని మనం అందరం గ్రహించాలి. అయితే ఈ నయా భూస్వాములు గమనించాల్సిన అంశం కూడా ఇంకొకటి ఉంది. ఏ గతి పట్టింది గ్రామాలలో భూస్వాములకి? అఫ్కోర్స్ ఆ భూస్వాముల మీద పోరాడిన నక్సలైట్లు ఈరోజు లొంగిపోవచ్చు కాక, వారి మెడ మీద తుపాకీ పెట్టి ఆర్మీని తీసుకొచ్చి వాళ్ళ మెడ తుపాకీ పెట్టి అయితే లొంగిపోండి లేదంటే చంపేస్తామని వాళ్ళను లొంగ తీసుకోవచ్చు కాక, వాళ్ళు అంతిమ విజయం కమ్యూనిజాన్ని సాధించకపోవచ్చు కాక, అయినప్పటికీ గ్రామాలలోని భూస్వాములంతా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కలకు పరిగెత్తుకొచ్చి ఇక్కడ నివాసం ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పటి ఆ భూస్వాములు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్, ఆ హరాస్మెంట్, దానికి ఏం కావాల్సి వచ్చింది? మీరు మీ ఇళ్లను భూములను వదులుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని ఇప్పటి నయా భూస్వాములు తెచ్చుకోవద్దని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాను. నేను భూస్వామ్య వ్యవస్థతోని ఈ నయా ప్రైవేటు విద్యా వ్యవస్థను ఎందుకు పోల్చుతున్నాను? ఇండస్ట్రీతో పోల్చట్లేదు. చాలా పోరాటాల కారణంగా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు ఆ లేబర్ కోడ్స్ను కూడా ఈ మధ్య మారుస్తున్నారు, వేరే విషయం. కానీ లేబర్స్కు రకరకాల చట్టాలు కొంత రక్షణనిచ్చినాయి. కానీ ఈ సేవా రంగం, సర్వీస్ సెక్టార్లో ఉన్న, ప్రత్యేకించి సర్వీస్ సెక్టార్లో ప్రధాన రంగమైన విద్యా వ్యవస్థలో ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదు. ఉన్నది దానికంటూ నిబంధనలు ఉన్నాయి, యూజీసీ నిబంధనలు ఉన్నాయి, ఏఐసిటి నిబంధనలు ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ నిబంధనలు ఉన్నాయి, యూనివర్సిటీ నిబంధనలు ఉన్నాయి. వీళ్ళంతా దొంగలే. నిబంధనల రూపంలో ఉంటాయి. వాటికి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఒక నోటీస్ ఇస్తారు, బెదిరిస్తారు, కవర్ తీసుకుంటారు, కవర్ చేస్తారు. ఇది కథ. కవర్ తీసుకుంటారు, కవర్ చేస్తారు. అక్కడ ఉంది లోపం అంతా. నిబంధనలు లేవని కాదు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ వ్యవస్థలో యూజీసీ నిబంధనలు ఉన్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం మాకు జీతం ఇస్తారు, అన్నిటి విషయాల్లో కొంచెం పాటిస్తారు. అక్కడ కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ వచ్చింది. ఇప్పుడు కాంట్రాక్ట్ పేరిట, గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట, అవుట్ సోర్సింగ్ పేరిట అందరిని అక్కడ కూడా దోపిడీ చేస్తున్నారు.
రెగ్యులర్ ఉన్న వాళ్ళకు మాత్రమే దోపిడీ లేదు. మాకు దోపిడీ ఉందని అనట్లేదు, మా గౌరవప్రద వేతనం ఉంది, కానీ అందరికీ అలాంటిదే రావాలి కదా, మాకు వస్తే సరిపోదు కదా. మా కళ్ళ ముందే ఉన్న వ్యక్తి ఆకలితో ఉంటే నేను ఎట్లా సంతోషంగా ఉంటానండి? ఒక మనిషి అయిన వాడు మాత్రం సంతోషంగా ఉండడు కదా. క్రూరులు ఉండొచ్చు, నాకు పెద్ద వేతనం వస్తుంది ఆయన ఎంత అని ఉండొచ్చు, కానీ మనిషిగా మానవత్వంతో ఆలోచించే వ్యక్తి పక్కవాడు అదే పాఠం చెప్పుకుంటూ తినడానికి కూడా తిండి లేక, సరిగ్గా కనీసం పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇద్దామంటే ఫీజులకు డబ్బులు లేక తోటివాడు ఉంటే నేను ఎట్లా సంతోషంగా ఉంటాను? 100 మందిలో ఒక వ్యక్తికి మంచి జీతం ఉంటే వ్యవస్థ బాగుపడుతుందా? కాదు కదా. అందుకని ప్రైవేట్ అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హక్కులు కూడా సర్వీస్ సెక్టార్లో ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో లేవు. ఆ ఉన్న నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదు. పాటించకపోతే ఎవరైతే శిక్షించాలో ఆ శిక్షించే స్థానంలో ఎవరున్నారండి? మొన్నటిదాకా మల్లారెడ్డి మినిస్టర్, మల్లారెడ్డి శిక్షిస్తాడా? ఒకప్పుడు పాట పాడేవాళ్ళం కదా, తన కంటిని తన వేలితో పడవడం గద్దర వాడేవాడు పాట. వీళ్ళు పొడుచుకుంటారా? వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే విద్యా వ్యవస్థ. మల్లారెడ్డి మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, నేను రంగారెడ్డి సేవలకు పోతుంటా ఆయనదే కనిపిస్తుంటుంది. నాకేం కనిపిస్తుంది అంటే ఒకటే గుర్తుకొస్తుంది, మా తాత వీళ్ళ చేనులకు పని చేయబోయిండు, ఇప్పుడు నేను వీళ్ళ కాలేజీలకు పాఠం చెప్పబోతాను. గంతే తేడా గదే జరిగింది. కనుక ఇక్కడ గమనించాల్సింది దీన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఆధునిక ప్రైవేటు విద్యా వ్యవస్థ అంతా కూడా నయా భూస్వామిక వ్యవస్థ, ఏ లక్షణాలలో కూడా తక్కువ లేదు. నంబర్ 1. ఇక దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు? వికసిత భారతం సాధించాలనుకుంటున్నారు. ఎప్పటి నాటికి? 2047 నాటికల్లా వికసిత భారత్ను సాధిస్తారు. ఎట్లా వికసిత భారత్ కావాలంటే ఏం చెప్తారు? ప్రధానంగా 3 క్రైటీరియాలలో ఉన్న క్రైటీరియా పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆ రోజు నాటికి 18 లక్షలు, ప్రతి ఒక్క వ్యక్తి సంవత్సర ఆదాయం 18 లక్షలు అయితే అది 2047లో వికసిత భారత్ అవుతుంది. ఇప్పుడైతే 13 లక్షలు దాటితే చాలు. మరి దాటుతుందా? ఉందా ఆ వేతనం? ఇక్కడ పని చేస్తుండొచ్చు, ఒక అమ్మని అడగండి, అమ్మ జీతం ఎంతనో. ఎక్కువ అంటే 10,000 ఉంటుంది. ఈ 10,000 అనార్గనైజ్డ్ సెక్టార్లో ఈ దేశంలో 90% పనిచేస్తుంది అనార్గనైజ్డ్ సెక్టార్. వీళ్ళ జీతాలన్నీ కూడా హైదరాబాదులో ఒక మంచి అద్దెకు రాదు అలాంటి జీతాలు. ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించలేడు అలాంటి జీతాలు. వైద్యానికి పోతే ఖర్చులకు సరిపోవు అలాంటి జీతాలు. 10,000, 15,000, 20,000, 25,000, చివరికంటే ఒక 30,000. గవర్నమెంటే కదండి సిగ్గు లేకుండా ప్రకటించుకుంది కనీస వేతనం 22,000 అని ప్రకటించుకుంది. మంది ఎటు సరిపోద్దండి 22,000? రేవంత్ రెడ్డి నీ ఇంటి పక్కన ఒక రూమ్ అయినా అద్దెకిస్తావా 22,000కు? ఏమంట ప్రకటిస్తుంది గవర్నమెంట్కి అసలు బుద్ధి ఉందా? కనీసం ప్రకటించకుండా ఉండే బాగుంటుంది. 22,000కు ఈ ఆధునిక వ్యవస్థలో ఎలా కనీస వేతనం అంటావు? ఏమొస్తుంది ఆయనకు? ఎలా తింటాడు? ఎలా పిల్లల్ని చదివిస్తాడు? ఎలా బట్టలు కడతాడు? ఇలాంటి మరి అదే ఆదాని అంబానీది. ఇప్పుడు మీరు చాట్ జీటీపీ ఉంటే లేదా ఏ ఉంటే కొట్టి చూడండి. ఆదాని యొక్క నెట్వర్త్ ఎంత, అంబానీ యొక్క నెట్వర్త్ ఎంత ఒకటి చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షలు దాటిన దాదాపు. అంటే తెలంగాణ బడ్జెట్ ఉంది కదా, ఒక సంవత్సరం బడ్జెట్, ఒక్క సంవత్సరం బడ్జెట్ ఎంత వ్యవస్థ నడుపుతారు చూస్తారు కదా, అట్లా 3 సార్లు నడపగలరు వాళ్ళు. 3 ఇంతలు 3 లక్షల కోట్లు, అరౌండ్ 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్. 3 లక్షల కోట్ల కంటే తక్కువనే. వాళ్ళది అరౌండ్ 9 లక్షల కోట్లు నెట్వర్త్. వాళ్ళ జీతం బయటికి కనిపించే జీతమే కనీసం 2 కోట్ల రూపాయలు నెలకు. వాళ్ళు యావరేజ్గా చూపిస్తున్నదే 15 కోట్లు అంబానీ, ముఖేష్ అంబానీ యొక్క జీతం. ఒక ఆయన జీతం ఏమో 1 కోటి రూపాయలు. ఎట్లా లెక్కేసారు చెప్పన్నా? 2047లో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, వికసిత భారత్ అని ప్రకటిస్తారు. ఎట్లా? ఆయన రూపాయలు 1 కోటి రూపాయలు. నీ జీతం ఎంత? 1 లక్ష రూపాయలు అనుకో సంవత్సరానికి. 1 కోటి 1 లక్ష రూపాయలు. ఇద్దరిది 1 కోటి 1 లక్ష డివైడెడ్ బై 2 అంటారు. అట్లా నేను ఇద్దరిని ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరు చూస్తారు. డివైడెడ్ బై 2 అంటే ఎంత అయిపోతుంది? ఇద్దరిది 50 లక్షలు 50,000 ముఖేష్ అంబానీది, 50 లక్షలు 50,000 మన నరసన్నది. ఇద్దరు 50 లక్షలు దాటింది కదా, ఇంకేం కావాలి? వికసిత భారత్ వచ్చింది అంటారు. దీనికోసం ఏం చేస్తున్నారు? ఇగో ఇలాంటి కాకులన్నింటిని ఖతం చేస్తున్నారు గద్దల కోసం. వాళ్ళ ఆదాయాన్ని పెంచుతారు. ఆదాని, అంబానీ లాంటి, మల్లారెడ్డి లాంటి వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఈ యొక్క కాకులను కొట్టి ఆ గద్దలను పెంచే ఒక వికసిత భారత్ను వీళ్ళు సృష్టించబోతున్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే వికసిత భారత్ అండి. వీళ్ళకి ఏది సరిపోలేదు, కర్రె గుట్టలు కూడా సరిపోలేదు, అన్నీ ఇచ్చేసినారు. ఆదాని అంబానీలకు ఇక కర్రెగుట్టలు మీద కూడా ఇచ్చేస్తామని చెప్పి కర్రెగుట్టల్లో ఉన్న అన్నలేడ గిరిజనులను మేలుకొల్పుతారో వాళ్ళ ఆయుధాలు పట్టుకుంటే మా గజ్జరాయణ దిగుతుందని చెప్పి ఉన్న ఆర్మీ అంతా కర్రెగుట్టల్లో దించి వాళ్ళని కథం పట్టించారు.
వీళ్ళు చేసే మోడల్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు సృష్టించబోయే వికసిత భారత్ ఏంటంటే అది కొందరి వికసిత భారత్, అందరి వికసిత భారత్ కాదు, ఇంక్లూజివ్ వికసిత భారత్ కాదు. కనుక మనం ఇంక్లూజివ్ వికసిత భారత్ అన్ని సెక్షన్ల ఆదాయం ఆయనకుండని కాక మనం అద్దంటలేం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకానమీ జరిగిపోయి గంగలబోని. కానీ మా ఆయనకు ఒక 12 లక్షల తలసరి ఆదాయం కావాలి, నెలకు ₹1,00,000 జీతం ఉంటే కనీసం బతకగలడు. మీరు చెప్తున్న 13 లక్షలు యావరేజ్గా కాదు, దొంగ లెక్కలొద్దు. యావరేజ్ అంటేనే ఒక దొంగ లెక్క. మీరు అందరు తీస్తాడు, నా జీతం 3 లక్షలు, సార్ జీతం 3 లక్షలు, సార్ జీతం 3 లక్షలు, మీది 10,000, 15,000, 50,000, అందరిది యావరేజ్ తీసి అందరిది 55,000 ఉంది చూడండి, అందరు మంచిగా ఉన్నారు చూడండి అంటారు. ఇది దొంగ లెక్క. యావరేజ్ అంటేనే మా ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్లో ఒక దొంగ లెక్క. దాన్ని చూపించేసి ఏం చేస్తారు, వికసిత భారత్ వచ్చింది అని చెప్తారు. అలాంటిది కాదు మిత్రులారు. మినిమం స్టాండర్డ్ ఒక ఆదాయం ఉండాలి, మా వాళ్ళందరికీ ఉండాలి. అన్ని సెక్షన్ల ప్రజలకు కనీస జీవన ప్రమాణాన్ని గడపడానికైనా అలాంటి ఆదాయాన్ని ఇచ్చే, అందరి ఆదాయాన్ని ఇచ్చే ఇంక్లూజివ్ వికసిత భారత్ను డిమాండ్ చేయండి. మీరు ఎక్కడ పోతే అక్కడ మాకు జస్ట్ వికసిత భారత్ వద్దు, ఇంక్లూజివ్ వికసిత భారత్ కావాలి. మీరు ఆదాని అంబానీల ఆదాయం పెంచి వికసిత భారత్ ప్రకటించబోతున్నారు. అలా కాదు, అందరి ఆదాయాన్ని పెంచే ఇంక్లూజివ్ వికసిత భారత్ను మేము కోరుకుంటున్నాం. దాన్ని మీరు సాధించండి దమ్ముంటే అని చెప్పండి. ఇంకొకటి వీళ్ళు 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 అభివృద్ధి చేస్తున్న మోడల్ ఏంటి? ఎకనామిక్స్ స్టూడెంట్గా నేను చెప్పగలను, వీళ్ళు చేస్తున్న మోడల్ అంతా కూడా ఒక విధ్వంసపూర్వక మోడల్. ఏం బతుకుంది వల్ల? బయటకు పోతే గాలి స్వచ్ఛంగా ఉందా? గాలి కలుషితం. నీళ్లు తాగుదామంటే నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయా? నీళ్లు కలుషితం. భూమి స్వచ్ఛంగా ఉందా? భూమి కలుషితం. ఎవ్రీథింగ్ కలుషితం. సర్వనాశనం చేశారు. సర్వనాశన మోడల్ ఇది. ఇది చివరికి ఎలాగైపోయిందంటే వీళ్ళ మోడల్ ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా? మనందరం సముద్రంలో మునిగిపోయే మోడల్ ఇది. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, భూమి వేడెక్కిపోతుంది. ఆ వేడి కారణంగా ఆ హిమాలయాల రూపంలో ఉన్న మంచులు కూడా కరిగిపోయి సముద్రంలో కలుస్తాయి, సముద్ర మట్టం పెరిగిపోతుంది, మనం అందరం లోపడిపోతాం. ఇది వీళ్ళ మోడల్. కనుక మిత్రులారా, ఈ వీళ్ళ మోడల్ కూడా, డెవలప్మెంట్ మోడల్ను కూడా మనం ప్రశ్నించాలి. మనం ఎలాంటి ఇండియాను కోరుకోవాలి అంటే ఇప్పటి జనాల యొక్క అవసరాలు తీర్చడమే కాదు, ప్రస్తుత తరం యొక్క అవసరాలు తీర్చడమే కాదు, భవిష్యత్ తరాల యొక్క ఆస్పిరేషన్స్, భవిష్యత్ తరాల యొక్క కోరికలని, వారి యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఒక అభివృద్ధి మోడల్ జరగాలి. ఈ విధ్వంసక మోడల్ కోరుకోవద్దు. దాన్నే ఎకనామిక్స్ లో సస్టైనబుల్ మోడల్ అంటాం. సస్టైనబుల్, సుస్థిర అభివృద్ధి మోడల్ అంటాం. అందుకని జస్ట్ వికసిత భారత్ కాదు, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ వికసిత భారత్ మనం కోరుకోవాలి. అలాంటి ఇంక్లూజివ్ సస్టైనబుల్ వికసిత భారత్ కోసం ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని మనం అందరం చేయాలి. దానికోసం ప్రజలందరినీ సన్నద్ధం చేయాలి. ఇలా వీరు చేస్తారా? ఆదాని అంబానీల చెప్పులు మోసే వీళ్ళు మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నాడు మోడీ. ఎవరి కోసమో తెలుసా? ఆశ్చర్యం వేస్తుందా ఎవరికైనా? నథింగ్ డూయింగ్. ఆదాని అంబానీల కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం తిరుగుతున్నాడు, ఇంకా ఎక్సెప్ట్ ఏమీ లేదు. వీళ్ళు ఇలాంటి ఇంక్లూజివ్ సస్టైనబుల్ వికసిత భారత్ను వీళ్ళు సృష్టించరు. కనుక మన ప్రజల్ని చైతన్యం చేసుకోవాలి. మనం ఇలాంటి లాంగ్ టర్మ్ లో ఇలాంటి ఇంక్లూజివ్ సస్టైనబుల్ వికసిత భారత్ కోసం ఒక దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధపడాలి. మేము రకరకాలుగా పూలే అంబేద్కర్ ఆలోచన సమితి తరపున గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ 11 నాటికి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించి 200 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా మేము ఒక పోస్టర్ పాంప్లెట్ తీసుకున్నాం, రిలీజ్ చేసినాం, మీకు చూపిస్తాం. ఈ సంవత్సరం పొడుగున, ఏడాది పొడుగున వాడవాడల మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను నిర్వహించండి అని చెప్తున్నాం. కారణం ఏంది? మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో ప్రజలందరికీ విద్య అని అనడానికి, మనం ఇవాళ విద్యను, ఈ దేశంలో మెజారిటీ సెక్షన్స్ అన్ని విద్యను అనుభవించడానికి పూలే కారణం. పూలే లేకుంటే ఇప్పటికీ మనకు విద్య అందేది అనేది ఒక ప్రశ్నార్థకరంగా ఉండేది. కనుక ఆ మహనీయుని తలుచుకుంటూ ఈ సంవత్సరం అంతా, ఏడాది పొడుగున వాడవాడలా పూలే జయంతి ఉత్సవాలను జరపాలని పిలుపునిస్తూ పెద్ద పాంప్లెట్ తీసినాం, పెద్ద పోస్టర్ తీసినాం. మీరంతా కూడా అందులో భాగస్వాములు కండి. ఈ సందర్భంగా మేము వాడవాడకి వెళ్తాం, గ్రామ గ్రామానికి వెళ్తాం. గుర్తుంచుకోండి, నయా భూస్వామ్య వ్యవస్థ, ప్రైవేటు విద్యాధికారులారా, మిమ్మల్ని అక్కడ ఎక్స్పోజ్ చేస్తాం. ప్రైవేటు విద్యా వ్యవస్థ ఈ సామాన్య ప్రజల్ని ఎట్లా పీల్చి పిప్పి చేస్తుందో చెప్తాం. మేము చెప్పి మీ మీద తిరుగుబాటు తెచ్చే లోపు మీరు మేలుకుంటే బతుకుతారు, లేకుంటే అప్పటి భూస్వాముల చావే మీరు చేస్తారని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. మరెప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాం మా ఆర్గనైజేషన్ గురించి, మీ ఆర్గనైజేషన్ గురించి. ముఖ్యంగా ఆ డిమాండ్కు, ఉపేందర్ కుమార్ను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్కు, మరియు యూజీసీ నిబంధనలను, హైర్ ఎడ్యుకేషన్ నిబంధనలను, యూనివర్సిటీ నిబంధనలను అన్నింటినీ కూడా ప్రైవేటు విద్యాలయాలు పాటించాలి అనే డిమాండ్కు మేము
సహకారం తెలియజేస్తున్నాం. అధికారులు మీకు కొన్ని సెక్షన్స్, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన ఒక అంచబడిన జాతి నుంచి వచ్చిన సెక్షన్, విద్యా వ్యవస్థ బాగుపడితే మీ జాతి బాగుపడుతుంది. నువ్వు నిబంధనలను అమలు పరిస్తే పేరు తెచ్చుకుంటావు. ఆ నిబంధనలు తొంగలో తొక్కి ఎవరికో తొత్తుగా మారితే ఈ చరిత్రలో హీనుడిగా మిగిలిపోతావు. కనుక చరిత్రలో ఘనుడిగా ఉండాలంటే అబ్బా ఆ సారున్నప్పుడు నిబంధనలను అమలుపరిచి ఈ యొక్క ప్రైవేట్ విద్యాలయాలను అణికించిండరా అనే పేరు తెచ్చుకో. అంగిపోయి ఒక ఈ చరిత్రలో హీనుడిగా మిగిలిపోకు, గర్వంగా చెప్పుకునేలాగా ప్రవర్తించమని ఉస్మానియా వీసికి కూడా నేను ప్రభుత్వ రంగ విద్యా సంస్థలో ఉన్నప్పటికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.